ఆయన చేసిన త్యాగం ఎందుకో చెప్పనా? నీతిమంతులుగా తీర్చడానికి మానవుల్ని. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే ఎప్పుడు? నువ్వు ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆ స్థితిలో ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఆ రక్తంలో కడగబడి ఒక పరిశుద్ధ జీవితాన్ని ఎన్నుకుంటావో, ఆ యొక్క భయంకరమైన రొచ్చు రోత జీవితాన్ని విడిచిపెడతావో, అప్పుడు నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలు. నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలు. అదే లోకములో ఉన్నావనుకో, ఈ అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు లోకములోంచి వచ్చినప్పుడు ఈ అర్హత నీకు లభిస్తుంది. ఎవరికైనా లోకములో నేను విచ్చలవిడిగా నా ఇష్టానుసారంగా ఉంటాను అనుకుంటే ఈ అర్హతకు మనం దూరం అయిపోతాం. లోకాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు రోషము కలిగి జీవిస్తే నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలు. దేవునికి స్తోత్రం చెప్పండి.